Hello girls, good morning. Today my topic is benefits of infrastructure as a service. One of the benefits is cost savings. So main advantages of using cloud infrastructure as a service is lower cost. కాస్ట్ అనేది మనకి క్లౌడ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. బికాస్ నువ్వు ఏమి యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు, ఎక్కువగా పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని ఆర్ క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాకుండా నీ ఓన్గా నీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటే కనుక ఐ థింక్ నీ యొక్క ఓన్ హార్డ్వేర్ కానీ, నీ యొక్క ఓన్ సర్వర్స్ కానీ, నీ యొక్క ఓన్ నెట్వర్కింగ్ కానీ నువ్వు కనుక యూజ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ మనీ, అంతే కదా. క్లౌడ్ వల్ల ఏంటి అంటే కనుక అవన్నీ కొనుక్కోకుండానే మనం ఏం చేయొచ్చు అంటే రెంట్కి తీసుకొని మన వర్క్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న రెంట్కి మనీ పే చేస్తే చాలు. అలా కాకుండా కొత్త హార్డ్వేర్ని కానీ, నెట్వర్కింగ్ కానీ, సర్వర్స్ కానీ, స్టోరేజెస్ కానీ ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలంటే కనుక మళ్ళీ మెయింటైన్ చేయాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. ఆ మెయింటెనెన్స్ కోసం మళ్ళీ కొత్తగా కొంతమంది స్టాఫ్ని రిక్రూట్ చేయాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, మళ్ళీ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏసీస్ కావాలి, ఇవన్నీ కొనాలి అంటే కనుక మనకి మనీ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం బిజినెస్ డెవలప్ అవడం కోసం ఫోకస్ పెట్టగలమా, లేకపోతే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కోసం ఫోకస్ పెట్టాలా? సో ఫోకసింగ్ పోతుంది. కాబట్టి నీ బిజినెస్ యొక్క గ్రోత్ మీద ఫోకస్ పెట్టాలి అంటే ఇట్స్ బెటర్ దట్ యూ కెన్ మూవ్ టు ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ లో కాస్ట్. ఓకే, నువ్వు ఎక్కువగా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. దే విల్ చార్జ్ వాట్ యూ యూస్. వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే నువ్వు ఎంత యూస్ చేసుకున్నావో, నువ్వు యూస్ చేసుకున్న దానికి ఛార్జ్ చేస్తారు. ప్రతిదీ నీకు చెప్పాను, ప్రతిదీ జస్ట్ లైక్ వైట్, ఓకే, వైట్ మిర్రర్లా ఉంటుంది. వైట్ మిర్రర్ మీన్స్ ఎంత యూస్ చేసుకున్నావో అంత దానికి మనీ పే చేస్తే చాలు, ఎక్కువగా కట్టాల్సిన అవసరం లేదు. పర్ అవర్ 100, పర్ అవర్ 150 రూపీస్ అలా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. ఈవెన్ నార్మల్ పీపుల్ కెన్ అఫోర్డ్ దిస్ రెంట్. Okay, that is one of the main benefit of using infrastructure as a service, that is cost savings. Yes. Second one, scalability and flexibility. So చూడండి, ఇది one of the greatest benefits of IaaS is the ability to scale up and down quickly in response to the enterprise's requirements. So enterprise means just like companies or any organizations. So organization యొక్క రిక్వైర్మెంట్ బట్టి అప్పటికప్పుడు వాళ్ళు వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్పటికప్పుడు వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే కనుక వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తారంటే తగ్గించచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీలీ టు స్కేల్ అప్ అండ్ డౌన్ వర్చువల్ రిసోర్సెస్. ఓకే, అండ్ infrastructure as a service providers generally have the latest, most powerful storage, servers and network technology to accommodate the needs of their customers. So customers యొక్క అవసరానికి తగ్గినట్టుగా వాళ్ళు లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతారు. ఎస్పెషలీ స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ. ఓకే, సో కస్టమర్స్ అవసరానికి తగ్గినట్టుగా అవన్నీ లేటెస్ట్గా యూజ్ చేస్తారు. ఓకే, కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి కస్టమర్ ఏది అడిగితే, ఓకే, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి, వాళ్ళ యొక్క డిమాండ్ని బట్టి వాళ్ళకి నచ్చిన సర్వీస్ని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి నచ్చిన సర్వీస్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్తారనమాట. Okay, that is about scalability and flexibility. So scalability means when there is a demand, automatically the virtual resources will be increased. When there is no demand, the resources will be decreased, just like extend and shrink. Okay, that is one of the main benefit of using cloud computing. That means it has the flexibility to extend or to shrink, and they provide latest technologies, latest networking, servers, storage according to the needs of the customers' requirements. They are updating their infrastructures. Okay, next one, faster time to market. సో దీనికి ఏంటి అంటే కనుక ఇప్పుడు బయట కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కూడా ఈ కాంపిటీషన్లో కనుక నించోవాలి, మీరు కూడా ఈ కాంపిటీషన్లో ఉండాలి అనుకుంటే కనుక ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్స్కి కనెక్ట్ అవ్వాలి.
ఎందువల్ల అంటే కనుక జనరల్గా మనం కనుక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి అంటే కనుక కాస్ట్ మీకు తెలిసిందే. దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, మళ్ళీ దాని మీద ఫోకస్ పెడతారా, బిజినెస్ గ్రోత్ మీద ఫోకస్ పెడతారా? అలా కాకుండా మీరు కనుక ఐఏఎస్ ప్రొవైడర్స్లో ఉన్న రిసోర్సెస్ని, వర్చువల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడం ద్వారా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీకు నచ్చిన అప్లికేషన్స్ని మీరు ఫాస్ట్గా ఏం చేయొచ్చు అంటే డెవలప్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా కాంపిటీషన్లో ఉండాలి. ఓకే, కాంపిటీటర్ అయి ఉండాలంటే ఎవ్రీవన్ షుడ్ కనెక్ట్ టు ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, నెక్స్ట్ వన్, ఫోకస్ ఆన్ బిజినెస్ గ్రోత్. ఓకే, చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, దట్ మీన్స్ instead of buying new computing resources like server, storage, network, or instead of hiring staff, it's better that you can manage these resources within the cloud. So automatic ga మీరు మనీ సేవ్ అవుతుంది. అలాగే స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు నీ యొక్క బిజినెస్ మీద నువ్వేం చేయొచ్చు అంటే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, no capital investment. Okay, one of the main advantage of using cloud is no capital investment. అంటే క్లౌడ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో నువ్వు యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు, ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నీ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక నువ్వు మెయింటైన్ చేయాల్సి వస్తే స్టార్టింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్టార్టింగ్ పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. బికాజ్ ఇన్ ఆర్డర్ టు బై సర్వర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, స్టోరేజ్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఒరిజినల్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడానికి స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఆ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం కానీ, ఆ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడం కోసం కానీ, మళ్ళీ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటిని మెయింటెనెన్స్, ఏఎస్ఎస్ కానీ, కరెంట్ బిల్స్ కానీ, ఇవన్నిటిని మెయింటైన్ చేస్తే కనుక ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఎస్పెషల్లీ వెన్ వీఆర్ స్టార్టింగ్ అవర్ న్యూ బిజినెస్. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా, దాన్ని స్టార్టప్ బిజినెస్ అంటారు. స్టార్టప్ బిజినెస్ చేసేవాళ్ళు బెస్ట్ ఏంటి అంటే కనుక వాళ్ళు క్లౌడ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటే బెస్ట్. ఎందుకంటే అప్పుడే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే కనుక కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది తట్టుకోలేము కాబట్టి, అంత కాస్ట్ని తట్టుకోలేము కాబట్టి ఎస్పెషలీ స్టార్టప్ బిజినెస్ వాళ్ళు ఇట్స్ బెటర్ దట్ దే కెన్ మూవ్ టు ద క్లౌడ్. సో క్లౌడ్ని మూవ్ అవడం వల్ల ఎటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి డబ్బులు ముందుగానే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు ఎంత యూస్ చేసుకున్నావో అంత యూస్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు. ఓకే, వాళ్ళు ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని ప్లాన్స్ ఉంటాయి. నీకు నచ్చిన ప్లాన్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే కనుక ఆ ప్లాన్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే తీసేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ నీడ్స్ యూ కెన్ యాక్సెస్ దీస్ రిసోర్సెస్ విత్ ఇన్ ద క్లౌడ్. if you don't want the cloud resources, then you can deactivate the subscription. Okay, it's all up to you. Okay, next one, expand as you grow by paying for only what you need and leveraging the infrastructure of the service provider. సో ఎలా పే చేస్తున్నావు అంటే నువ్వు యూస్ చేసుకున్న దానికి పే చేస్తున్నావు. సో ఎక్కువ మనీ నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. It allows organizations to scale as they grow and even scale back if they downsize or have seasonal changes in their operations. So expand as you grow means just like scalability. నీ ఆర్గనైజేషన్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకో, అవసరం లేదనుకుంటే కనుక తగ్గించేసుకోవచ్చు. బికాస్ క్లౌడ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ స్కేలబిలిటీ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఫెస్టివల్ సీజన్స్లో చెప్పాను ఆల్రెడీ. ఫెస్టివల్ సీజన్స్లో వాళ్ళకి ఎక్కువ సర్వర్స్ కావాలంటే ఎక్కువ సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తారు. నాన్ ఫెస్టివల్ సీజన్స్లో అన్ని సర్వర్స్ అక్కర్లేదు కాబట్టి అన్ని సర్వర్స్ని కూడా వాళ్ళు తీసేస్తారు. ఓకే, దట్ మీన్స్ క్లౌడ్ ప్రొవైడర్స్ కెన్ ప్రొవైడ్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వెన్ యూ ఆర్ నీడ్. ఓకే, ఎన్ని కావాలంటే అన్ని సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని కావాలంటే అన్ని రిసోర్సెస్, వర్చువల్ రిసోర్సెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవసరం లేదనుకుంటే కనుక ఆ రిసోర్సెస్ని ఈజీగా వాళ్ళు టేక్ బ్యాక్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, నువ్వు ఎంత యూస్ చేసుకున్నావో దానికి మాత్రమే పే చేస్తే చాలు, ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్,
flexible options. No two organizations have the identical computing requirements, and keeping up with ever-changing needs that can be challenging. Okay, because ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ కావాలి. సో ఎందుకంటే 2 డిఫరెంట్ కంపెనీస్కి సేమ్ రిక్వైర్మెంట్స్ ఉండవు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, కానీ ఖచ్చితంగా క్లౌడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కంపెనీకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో దానికి రిలేటెడ్గా ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు ఏం చేస్తారంటే అలొకేట్ చేస్తారు. ఓకే, అంటే అకార్డింగ్ టు ద కంపెనీస్ నీడ్, అకార్డింగ్ టు ద ఆర్గనైజేషన్స్ నీడ్, they will supply the resources for the organization, and they will update these resources every day. Okay, that's all about flexible options. Next one, focus on what you do best. Okay, with మనం ఓన్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలంటే కనుక బిజినెస్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టలేము, అంతేనే కదా. మెయింటెనెన్స్ మీద ఫోకస్ పెడతామా, బిజినెస్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టగలమా? అలా కాకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక నువ్వు క్లౌడ్ని వదిలేస్తే కనుక యూ కెన్ ఫోకస్ ఆన్ వాట్ యూ డూ బెస్ట్. నువ్వు ఏం బెస్ట్ చేయగలవో దాని మీద నువ్వు ఫోకస్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ వన్, లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టెక్నాలజీ. హోస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫర్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. Infrastructure as a service providers must keep up with the constant changes in technology to best serve their clients. Okay, because IaaS providers offering their services to hundreds of thousands of organizations. Okay, ఒక 100 కంపెనీలు కాదు, 1000 కంపెనీలకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏ కంపెనీకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ బెస్ట్. ఏదైనా కంపెనీ ఏదైనా టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ కావాలంటే ఆ కొత్త టెక్నాలజీకి కూడా వీళ్ళు ఏం చేస్తుంటే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, మీ ఓన్ ఆర్గనైజేషన్లో మీరు ఎఫోర్డ్ చేయలేని టెక్నాలజీస్ అన్నీ కూడా క్లౌడ్ వాళ్ళు మీకు తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ న్యూ లేటెస్ట్ టెక్నాలజీ. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, మీరు ఏది అడిగితే వాళ్ళు ఆ సర్వీస్ని ఇవ్వడానికి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టెక్నాలజీ. అది కూడా మీరు మెయింటైన్ చేయలేకపోవచ్చు. అలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడుకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్డేట్ అవుతున్నారు. బికాస్ these providers are not only for single company, they are providing services for not only for single company, they are providing services to hundreds or thousands of companies. అన్ని కంపెనీస్ వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వెర్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్కి 1000 రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని సాటిస్ఫై చేస్తుందంటే how greatest and latest technology the cloud is having. Yes, next one, get started immediately. సో ఇప్పుడైనా సరే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మీరు కూడా మార్కెట్లో కాంపిటేటివ్గా అవ్వాలి అంటే కనుక అట్ ప్రజెంట్ నవ్వైనా సరే ఇప్పటికైనా సరే నువ్వు స్టార్ట్ చేసి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్, ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్. యూ కెన్ యాక్సెస్ దిర్ ఇస్ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ anytime anywhere, because the service is 365 days and they offer 24/7 days, and anywhere you can access, even at the road మీద నుంచోనైనా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్ పట్టుకొనైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ నీ దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. నెక్స్ట్, టైట్ సెక్యూరిటీ కంట్రోల్స్. మీకు డౌట్ రావచ్చేమో సెక్యూరిటీ ఉండదేమోనని. కాదు, టైట్ సెక్యూరిటీ కంట్రోల్స్. మీ దగ్గర కూడా మీ లోకల్ ఆర్గనైజేషన్స్లో కూడా సెక్యూరిటీ ఉండకపోవచ్చు, కానీ క్లౌడ్లో మాత్రం ఖచ్చితంగా టైట్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉంటుంది. కాబట్టి అక్కడున్న రిసోర్సెస్, ఎస్పెషలీ స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్లో నీ డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్ హ్యాస్ టైట్ సెక్యూరిటీ కంట్రోల్స్. నో వన్ కెన్ యాక్సెస్ యువర్ డేటా. ఐ మీన్ అన్నదర్ పర్సన్స్ ఎవరు కూడా మీ యొక్క డేటాని యాక్సెస్ చేయలేరు. టైట్ సెక్యూరిటీ కంట్రోల్స్ చెప్పాను, 2 levels 3 levels security. They have 3 levels security. Because they are using firewalls, better firewalls. They are using cryptography techniques, different types of techniques to secure data. So all these are the benefits of using
clouds infrastructure as a service. Thank you.